రీసెంట్ గా కుంభమేళాలో మోనాలిసా అమ్మాయి ఒక బాగా ఫేమస్ అయింది. సో బాలీవుడ్ లో అమ్మాయికి ఒక ఛాన్స్ కూడా వచ్చింది మూవీలో. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అమ్మాయికి ఛాన్స్ రావాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఆ ఛాన్స్ కూడా ఆర్జీవీ నుంచే రావాలి అని ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. నాకు ఒరిజినల్ మోనాలిసా నచ్చలేదు, ఈ మోనాలిసా కూడా నచ్చలేదు. ఆ అమ్మాయి ఎందుకు పాపులర్ అయిందో మీకే తెలియదు. ఓవరాల్ గా ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు సార్? మీ ఇష్టం అని చెప్పకండి సార్. ఇష్టం అని చెప్పకుండా ఏదో తీయటం మా వంతు, చూడటం మీ వంతు. అప్పుడు ఎందుకు తీసారు మీరు చెప్పి, ఎందుకు చూడాలని నేను చెప్పి దాంతో ఏం వస్తుంది? ఓకే సార్. హీరోయిన్ ఐడి అంటే ఏంటిది? ఉంది కదా, అది ఇన్స్టాగ్రామ్ అని ఇవ్వాల్సిందే ఉంది. She is saying you are not replying to Insta. Who messaged me? Who? Out. What wrong? Chat. Okay. హలో హీరోయిన్ గారు, Yeah. అంటే ఇది టోటల్ మూవీ ఇస్ అబౌట్ ద ఇన్స్టా, ఓకేనా? డు యు హావ్ ఇన్స్టా బాయ్ ఫ్రెండ్? Insta boyfriend? యా. What is Insta boyfriend? లైక్ కిట్టు? No. నో. ఓకే, గివ్ టు కిట్టు. డు యు హావ్ ఎనీ ఇన్స్టా గర్ల్ ఫ్రెండ్? No. బట్ యు హావ్ ప్లేడ్ వెరీ గుడ్ రోల్. Thank you. సార్ ఆర్జీవి సార్, డు యు హావ్ ఇన్స్టా గర్ల్ ఫ్రెండ్? వసీకరణ్ చేయని గర్ల్ ఫ్రెండ్? No. నో. Yeah. నిజమేనా సార్? మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టు తీసారు. ఓకే, యా. సో మా ముగ్గురికి లేరు, అట్లీస్ట్ వాళ్ళ ప్రకారం నా ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ. సార్, మన భారతీయ సాంప్రదాయాల్లో శారీ అంటేనే ఒక మంచి ఉద్దేశం ఉంది కదా, మహిళలు కూడా చాలా గౌరవిస్తారు దానికి. మరి ఈ శారీ సినిమా వచ్చిన తర్వాత దానికి గౌరవం పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? ఇప్పుడు ఫస్ట్లో ఒక సీన్లో సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆరాధ్య చీరల్ని కాల్ చేస్తుంది కదా, అఫ్కోర్స్ దాన్ని విడమర్చేది సెకండ్ హాఫ్లో ఎక్కడ ఉండదు దానిలో. సో ఇప్పుడు ఆరాధ్యకి సారీ అయితే ఇంప్రెషన్ పోయింది, దాని నుంచి వచ్చిన ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ మళ్ళా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక సారీ అనేది ట్రెడిషనల్ క్లోత్స్. చాలాసార్లు మీకు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే, అమ్మాయి వేసుకున్న బట్టలు ప్రోకింగ్ వేసుకుంది, అది ఇది అని పాలిటీషియన్ కూడా కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సారీ వేసుకున్నా కూడా అలా అయిపోతే దాని ఆటోమేటిక్గా బట్టల క్వశ్చన్ కాదు, అక్కడ అది బుద్ధి కారణం. అది ఎంఫసైజ్ చేయడానికి టైటిల్ పెట్టారు. సార్, అక్కడ ఫర్ మీ నో మీన్స్ ఎస్ అని ఉంది కదా, అంటే ఏంటి? అంటే ఇంగ్లీష్ అడుగుతున్నారా? సందర్భం ఉంది. అప్పుడు కాదు, ఇప్పుడు చాలాసార్లు మనకు పాత సినిమాల్లో కూడా ఒక లైన్ ఉంది, ఆడువారి మాటలకు అప్పుడు అదేంటి, మీరు ఆల్రెడీ తను ఫిక్స్ అయిపోయాడు అమ్మాయికి ఇష్టం అని. ఇష్టం అయిపోయి ఇప్పుడు ఆ బ్రదర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా తనకి ఇష్టం ఈడు ఆపేస్తున్నాడు. అప్పుడు తను డైరెక్ట్గా ఒక్కడ ఉన్నప్పుడు నేను అలా చూడలేదు, నీకు నా మీద అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పినా కూడా ఇంకా తను అసలు నిజం చెప్పట్లేదు అని నమ్మినప్పుడు దాని నుంచి ప్రోగ్రెస్ అయ్యి మీరు ఇంటర్వెల్ పాయింట్లో చూసారు అది. ఓకే, నో మీన్స్ ఎస్ అంటే నో ఊరికనే అంటుంది. చాలామంది నమ్ముతారు అమ్మాయిలు ఊరికనే అంటారు నో అని. హలో బాయ్, అర్జీ బాయ్, గుడ్ ఈవినింగ్. సో